నారదమునికి ఒక స్నేహితుడు ఉన్నాడంట. నారదముని అట్లు వైకుంఠానికి పోతూ ఆడి పేరు కైలాస్ అంటారు. పలకరిద్దామని చెప్పి వచ్చాడు. వాడు నారదమునికి అన్ని సపర్యలు చేసి స్వామి ఎక్కడికి వెళ్తున్నారు అన్నాడు. అంటే నారదముని చెప్పాడు వైకుంఠానికి వెళ్తున్నాగా, ఒకవేళ నువ్వు వస్తానంటే తీసుకెళ్తా అన్నాడు. వీడన్నాడు బాబాబు పిల్లలు ఇంకా చిన్నోళ్ళు, వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించి వస్తాను, కొంచెం ఈసారికి నన్ను వదిలేయండి అన్నాడు. సరే అని చెప్పి నారదముని వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తే మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు, ఎక్కడికి వెళ్తున్నారు అన్నాడు. వైకుంఠకి వెళ్తున్నాను రా, వస్తానంటే తీసుకెళ్తా అన్నాడు. బాబాబు చదువులు నేర్పించాలి కానీ బాధ్యతలు రాలేదు ఇంకా, వీళ్ళకి గల్లా పెట్టికి తాళం కూడా వేసుకోవట్లేదు ఎదవలు, నేను కొంచెం వాళ్ళకి బాధ్యతలు నేర్పించిన తర్వాత వస్తానన్నాడు. సరేనని చెప్పి నారదముని వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత వస్తే ఆ ఇంటి ముందు లేట్ కైలాష్ అని బోర్డు పెట్టినారంట. ఈ బకెట్ ధరించాడు. అప్పుడు నారదముని పిల్లలు, కైలాష్ పిల్లలు నారదముని ఆహ్వానించి ఏదో మర్యాదలు చేయబోతే మీరే దుఃఖంలో ఉన్నారు, ఏం మర్యాదలు వదిలేని చెప్పి బయటకు వచ్చేస్తున్నారు. ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చేసరికి ఒక్కొక్క బౌ 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 అంటున్నారు. నారదముని నవ్వుతూ ఏరా కైలాష్ కుక్క జన్మెత్తినరా అన్నారు. ఏం చెప్పమంటారయ్యా, వాళ్ళకి ఎంత బాధ్యతలు చెప్పినా నేర్చుకోలేదు. అందుకని చెప్పి చనిపోయేటప్పుడు ఆలోచించాను, ఎంతబ్బా ఇవన్నీ కాపాడుకోవాలా అని. కుక్క జన్మెత్తి కాపలా కాసుకుంటూ ఉంటే వీటిని కాపాడుకోవచ్చు అని ఒక మహత్తరమైన ఆలోచన వచ్చింది. అందుకని కుక్క జన్మెత్తా. ఇప్పుడు కన్నా ఆలోచన లేదురా, వైకుంఠానికి పోతున్నాను వస్తానంటే బాబాబు ఇంకొకసారి వదిలేదు, ఇప్పుడు కానీ వచ్చానంటే కోపకోలేరు అయిపోతుంది అన్నాడు. సరేనని చెప్పి నారదుని వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళా వస్తే కుక్క కనపడలేదంట. ఒరే 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 కుక్క కనపడలేదు ఏంటి అని చెప్పి ఆ పిల్లకాయలను అడిగాడు. కుక్క కూడా బకెట్ దండేసిందండి అన్నాడు. సరేనని చెప్పి పొలంలో నుంచి అట్లా నడుచుకుంటా పోతుంటే పొలంలో పాము ఉంది. ఆ పాము నారదముని చూసి బుస్ బుస్ అంటున్నాడు. అప్పుడు నారదముని రే కైలాష్ ఏంట్రా పాము జన్మెత్తావు ఇప్పుడు అన్నది. అంటే ఏం చెప్పమంటారు స్వామి, ఇంట్లో విలువైన వస్తువులన్నీ బ్యాంకులో లాకర్లలో పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రాబ్లం అంతా పొలంలో. నా కుమారులు సోంబేరు, నిద్ర లేచేది 10 గంటలకి, పొలం పనికి వచ్చేది 11 గంటలకి. జంతువులు మేసేస్తున్నాయి, దొంగలు దోచేస్తున్నారు. కుక్క జన్మలో ఉన్నప్పుడు ఆలోచించా పొలంలో పంట ఎక్క కాపాడుకోవాలా అని. అప్పుడు మాత్రమైన ఆలోచన వచ్చింది, పాము జన్మ ఎత్తేస్తే కాపలా కాసుకుంటూ పంట కాపాడుకోవచ్చు అని పాము జన్మ ఎత్తాను. నారదుని అన్నాడు, ఇప్పటికైనా ఆలస్యం కాదు, రార వైకుంఠాన్ని తీసుకెళ్తాను అన్నాడు. బాబాబు ఈ ఒక్కసారి క్షమించాను. నారదునికి కోపం వచ్చింది. పిల్లకాయలు చప్పట్లు చేసి పిలిచాడు. ఒరే నీకు బుద్ధుందంట, పొలం పనులకు వస్తే ఇంత పెద్ద పాము పొలంలో పెట్టుకుంటే ఏమైపోతారా, కాటేస్తే దాని కథ ఇందులో దాల్చున్నాడు. ఆ కైలాష్ పాము రూపంలో ఏమంటున్నాడు తెలుసా, ఒరే నేను మీ నాయనరా, పంట కాపాడడానికి కాపలా ఉండడానికి పాము జన్మ పెట్టాను రా, బుస్ బుస్ అంటున్నాడంట. అప్పుడు నారదుని అన్నాడు, బుసలు ఎక్కువ కొడతా ఉంది చూడడానికి కథ ఏందో అన్నాడంట. కాలం తీసుకుంది అమ్మ కొట్టాడు. వాడు పోతూ పోతూ నారదముని చూసి శరీరం వదిలాడంట. తర్వాత జన్మలో ఏదో భక్తుడిగా పుట్టి భగవంతుడి సేవించి ధరించాడు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఏదైతే శాశ్వతమైందో దానికి మనం సమయం ఇవ్వము, ఏదైతే అశాశ్వతమో దానికి సమయాన్ని ఇస్తాము. చెడని పదార్థము హరిసేవ. మనతో వచ్చేటువంటిది ఏంటి అంటే, మనల్ని అన్ని రకాలైనటువంటి అపాయాల నుంచి కాపాడేటువంటిది ఏంటి అంటే, భగవంతుడు స్వయంగా గీతలో చెప్తున్నాడు, నేహా విక్రమణాసోస్తి ప్రత్యవాజో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య ప్రాయతో మహతో భయాత్. అతి భయంకరమైనటువంటి మృత్యు నుంచి కూడా మనల్ని కాపాడేది ఏంటి, ఆ ముక్తి ప్రదాత అయినటువంటి ముకుందుని పాదపద్మాలకు చేసుకున్న స్వల్ప ధర్మమే, అదే మనల్ని కాపాడుతుంది. దానికి మనం ప్రాముఖ్యత